తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిరుద్యోగి ప్రజాపక్షం ప్రతినిధి చంద్రలేఖ కారుణ్య నియామకాలలో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ నియామకాల ప్రక్రియలో లక్షల రూపాయల లంచాలు తీసుకుంటూ కొందరు అధికారులు సహకరిస్తున్నారని, చివరకు జిల్లా కలెక్టర్ పేరును కూడా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అవినీతి కారణంగా ఉద్యోగాలు అమ్ముడుపోతున్న పరిస్థితుల్లో అర్హత ఉన్న నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కారుణ్య నియామకాల వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ అధికారులు సమగ్ర విచారణ నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇదే విధంగా ఎంఈఓ గారికి సమర్పించిన లెటర్లో కూడా మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది జయమ్మ గారి సంతకం కాదు, అది వాళ్ళ కుమారుడే సంతకం పెట్టి ఇది ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని అధికారులు ఏమాత్రం కూడా వెరిఫికేషన్ చేయకుండా దీన్ని ఫార్వర్డ్ చేసి తిరిగి జనవరి 30 మే 2025న ఈమెని మెడికల్ బోర్డుకి పంపించడం జరిగింది. ఎస్వీఆర్ఆర్ జనరల్ హాస్పిటల్కి రెఫర్ చేశారు. అందులో ఏమని ఉంది, సిఇఓ గారు జయమణి తిరుపతి ఎస్వీఆర్ జనరల్ హాస్పిటల్కి మెడికల్ బోర్డుకి రెఫర్ చేసి ఉత్తర్వులు ఇచ్చారు. ఆ లేఖలో ఆమెకి లివర్ సమస్య, ఎడమ పక్షవాతం, ఫేషియల్ పెరాలసిస్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ట్రీట్మెంట్ స్విమ్స్లో తీసుకుంటుంది. కాబట్టి ఈమె అర్జీ పెట్టుకోవడంతో మేము మీకు ఎగ్జామిన్ చేయడానికి మెడికల్ బోర్డుకి స్విమ్స్కి రెఫర్ చేస్తున్నామని చెప్పి సిఇఓ గారు లెటర్ పంపారు. ఎప్పుడు మే 30, 2025. జూన్ 5, 2025 ఈ విషయం పరంగానే చక్రపాణి కృష్ణమూర్తికి మళ్ళీ కూడా ట్రాన్సాక్షన్స్ చేశాడు. జూన్ 30 అయితే 80,000 ట్రాన్సాక్షన్ చేశాడు. దాని తాలూకు సార్ నేను చెప్పేది ఒకటే సార్, మా నిరుద్యోగులకి అన్యాయం జరుగుతుంది. కారుణ్య నియామకాల కింద ఇలాంటి వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్స్ కొనడం అయితే జరుగుతుంది. ఈ విషయం మీద నేను ఆల్రెడీ కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవ్వగా కలెక్టర్ గారు ఇది నిజమా కాదా అని చెప్పి దీని మీద సీసీటీవీ ఫోటేజ్ జయమ్మ గారు అసలు చెప్పాలంటే వీళ్ళు ఎలా ప్లాన్ చేస్తారంటే మేము మీకు అది కూడా చూపిస్తాము. నేను ఒక నిరుద్యోగిని సార్, మా ఫాదర్ కూడా ఒక ఎంప్లాయ్. ప్రతి ఒక్కరు కూడా కారుణ్య నియామకాలను అడ్డం పెట్టుకునేసి వాళ్ళ తల్లిదండ్రులను ముందర పెట్టేసి ఉద్యోగాలు తీసుకుంటున్నారు. ఇలా ఉద్యోగాలు తీసుకోవడం వల్ల అలాంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి. మేమేంటంటే ఇది విషయం ఏంటంటే ఇది నా పర్సనల్ లైఫ్ లో నేను డైరెక్ట్ గా చూసినటువంటి వ్యక్తి చక్రపాణి. అతని విషయంలోనే నేను డైరెక్ట్ గా చూసాను. ఇది నాకు మాత్రమే తెలుస్తుంది కానీ ఇది 10 మందికి నేను చెప్పాలంటే ఇది నాకు